రామదాసు అని ఒక మంచి యోగీశ్వరుడు ఉండేవాడు. ఆయన రామదాసు అంటే ఆ రామదాసు కాదు, ఈయన పేరు కూడా రామదాసే. ఆయన ఏం చేశాడంటే రామునికి శరణాగతి చేశాడు. రామ, ఈరోజు నా జీవితంలో ఏది జరిగినా నీ అనుగ్రహమే, నీ ప్రసాదమే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏమైనా కావచ్చు రామ అన్నాడు. ఏం జరిగిందో తెలుసునా? ఈయన ఒకరోజు ఆరు బయట పడుకున్నాడు. దొంగలు దొంగతనం చేసి తప్పించుకోవాలని చెప్పి వచ్చి ఈయన పక్కన పడుకున్నారు. చూడండి కర్మ. సరే, పోలీసులు ఏం చేశారు? ఆ దొంగల్ని పట్టుకున్నారు. ఆ దొంగలతో పాటు ఈయన కూడా ఉన్నాడు. మరి వాళ్ళకేం తెలుస్తుంది? ఇతను కూడా పట్టుకెళ్ళిపోయినారు. మరి పట్టుకెళ్తున్నప్పుడు ఏమైనా రామదాసు బాధపడ్డా? రామా, ఏంటి నన్ను పోలీసులు పట్టుకున్నారు, నన్ను రక్షించు అన్నాడా? యూ షుడ్ నాట్ ఆస్క్, నో క్వశ్చన్స్, నో రియాక్షన్స్, ఓన్లీ నువ్వు అనుభవించడమే, అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఏం మాట్లాడలే. పోలీసులు వచ్చినారు, పద, చూడడానికి సాధువులా ఉన్నావే, బుద్ధి లేదా నీకు అని 2 దెబ్బలు కూడా వేశారు. ఏం మాట్లాడలే. సరే, తీసుకెళ్ళారు, జడ్జి ముందు నిలబెట్టినారు ఇతన్ని. చూడండి, అద్భుతం ఇది. ఇప్పుడు ఎవడు కాపాడుతాడు? ఆయన భక్తే కాపాడుతుంది. ఆయన ఆరాధించిన రాముడే కాపాడుతాడు. ఇప్పుడు జడ్జి అడిగాడు, ఏమయ్యా రామదాసు అని పేరు పెట్టుకున్నావే, బుద్ధి లేదా నీకు? ఎట్లా దొంగతనం చేసావు నువ్వు అన్నాడు. నేను దొంగతనం చేయలేదు స్వామి అన్నాడు. చేయలేదా? మరి చేయకపోతే ఆ దొంగలతో పాటు నువ్వెందుకు వచ్చావు అన్నాడు. రాముడు ఆ దొంగల్ని నా పక్కన పడుకోబెట్టాడు. పోలీసులు దొంగలను పట్టుకెళ్ళారు, నన్ను కూడా పట్టుకెళ్ళారు. వాళ్ళని కొట్టారు, నన్ను కూడా కొట్టారు. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నాడు. రాముని ఇచ్చ ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్తాను? జడ్జికి తలకాయ గర్రని తిరిగింది. మరి ఇప్పుడు నేను శిక్ష వేస్తే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. మరి నువ్వేమో సత్యం చెబుతున్నావు. ఇప్పుడు మరి నువ్వు చివరికి ఏం చెప్తావు అన్నాడు. జైలు కూర్చుంటావా, బయటికి పోతావా, ఏం చెప్తావు నువ్వు అన్నాడు. రాముడు ఏమి నిర్ణయిస్తే అది. చూశారా బాబు? ఇప్పుడు చెప్పాను మీకు నేను. ఆయుధం అంటే ఏమిటిది? నిర్ణయం. ఇప్పుడు రాముడు జైల్లో కూర్చోమని నిర్ణయించాడా? ఏమో నిర్ణయించాడేమో, నా పాపం ఉందేమో, అందుకే నాకు ఇట్లా వచ్చింది. లేదు, రాముడు బయటికి పోరా అన్నాడా? బయటికి పోతా అన్నాడు. ఈ లోపల జడ్జి ఒక కాఫీ తీసుకొని రండి అన్నాడు. జడ్జి కాఫీ తాగుతూ, ఇప్పుడు బాణం నాకేశాడే, ఎందుకంటే రాముడు ఏం నిర్ణయిస్తే అదే అంటున్నాడు. అతను తప్పు చేయలేదని నాకు అర్థమైంది. అటువంటిప్పుడు నేనెందుకు ఆయనకి అటువంటి పాపం చేయాలి మహానుభావుని పట్ల అని నమస్కారం చేశాడు. నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, అందరిలాగా నువ్వు బిహేవ్ చేయడం లేదే అని అంటే, శరణాగతి చేసిన వానికి మాట్లాడే అధికారం ఎక్కడుంది అంటాడు. చూశారా బాబు? శరణాగతి చేసిన వానికి మాట్లాడే అధికారము ఎక్కడ ఉందంటే అర్థమేమిటిది? అహంకారం చచ్చిపోయింది అక్కడ. సన్యాసులు కాషాయం ఎందుకు కప్పుకుంటారు అంటే అహంకారము చచ్చిపోయింది అని. ఇది నిజమైన శరణాగతి. నిజమైన శరణాగతి అంటారు. అప్పుడు నమస్కారం పెట్టాడు రామదాసుకు జడ్జి. మీ పాదాలకు నమస్కారము అని చెప్పగానే పోలీసులు కూడా గజ వణికిపోయినారు. వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. మమ్మల్ని క్షమించండి స్వామి అన్నారు. క్షమించేది ఎవడు, ఫీల్ అయ్యేది ఎవడు? అంత రాముని ఇచ్చా అన్నాడే కానీ నేను క్షమిస్తున్నాను ఆయన, మీకేం కాదులే అన్నాడా? మళ్ళీ రాముడి మీద తోశాడు. చూశారా? ఇది శరణాగతి అంటారు.